ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్తయ్య గారు, అబ్బాయి వాళ్ళు వచ్చేస్తారేమో. హాల్లో ఏర్పాట్లన్నీ ఒకసారి మీరు వెళ్ళి చూసి చెప్తారా? ఈలోగా లహరిని నేను రెడీ చేస్తాను. అలాగేనమ్మా. ఏంటి లహరి, నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఎవరినో ప్రేమించాను అన్నావు, మరిలా పెళ్లి చూపులకు సిద్ధమైపోవడం ఏంటి? అమ్మ వాళ్ళని బాధ పెట్టలేను వదినా, తప్పట్లేదు. మరి ఆ ప్రేమించిన పరిస్థితి ఏంటి? ఇవి జస్ట్ పెళ్లి చూపులే కదా వదినా. ఓహో, ఇంట్లో ఈ హడావుడి పూర్తయ్యాక అమ్మని ఎలాగైనా ప్రకాష్ విషయంలో ఒప్పిస్తాను. నాకా నమ్మకం ఉంది. ఓ అవునా, వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, మల్లెపూలు పెడతానుండు. డార్లింగ్ కేవ్ రిసార్ట్లో మర్డర్ చేసిన యువతి కొరకు పోలీసుల గాలింపు ముమ్మరం. ఏంటో, అమ్మాయిల్ని కవులు పూలతో పోలిస్తే అంతా నాలాగే సున్నితంగా ఉంటారేమో అనుకునేదాన్ని. ఇలాంటి న్యూస్లు చూస్తున్నప్పుడే ఓరి నాయనో, ఆడోళ్ళు ఇలా కూడా ఉంటారా అని ఆశ్చర్యం వేస్తుంది. అయినా పోలీసులు ఆ యువతి కొరకు ముమ్మరంగా గాలిస్తున్నారు అంటే ఎలాగైనా ఆ పిల్ల పోలీసుల చేతికి చిక్కటం గ్యారెంటీ. ఒకవేళ నిజంగానే దొరికిందంటే మాత్రం ఇంకా పిల్ల పరిస్థితి అంతే. అయినా అలా దొరికిపోయే కన్నా ముందే కిక్కురుమనకుండా వెళ్ళి పోలీసులకి లొంగిపోతే కనీసం పరువు పోకుండా అయినా ఉండేది కదా. అయినా నువ్వేంటిలా నుంచున్నావు? పెళ్లి వాళ్ళు వచ్చేస్తారు, నిన్ను రెడీ చేయాలి. కూర్చో కూర్చో, రా. అయినా ఈ వదినిచ్చిన మత్తు మందునే కదా నేను కలిపింది. మరి మహేష్ రక్తం కక్కుకొని ఎలా చనిపోయాడు? ఒకసారి అడుగుదామా? వద్దులే, అందరికీ తెలిస్తే పెద్ద రచ్చ రచ్చ అవుతుంది. అమ్మో, వదిన అన్నట్టు వాళ్ళు నన్ను నిజంగానే వచ్చి పట్టేసుకుంటే విషయం చాలా పెద్దదైపోతుంది. ఇంటి పరువు పోతుంది. అంతవరకు రానివ్వకూడదు. నేనే వెళ్ళి పోలీసులకు లొంగిపోవడం మంచిది. రెడీ చేస్తానంటే ఇప్పుడు పేపర్ చదువుతావేంటి? నేను బయటకు వెళ్ళొస్తాను వదినా. అయ్యో లహరి, బయటికా? ఇప్పుడెక్కడికి? పోలీస్ స్టేషన్కి. ఏంటి? అదే వదినా, పోలీస్ స్టేషన్ లైన్లో బ్యూటీ పార్లర్ ఉంది కదా, పార్లర్కి. ఈ టైంలో పార్లర్ ఏంటి? ఫేస్ చాలా డల్ గా ఉంది వదినా, నేను త్వరగా వెళ్ళొస్తాను ప్లీజ్. అమ్మ వాళ్ళకేం చెప్పొద్దు. వెళ్ళవే వెళ్ళు. పోలీస్ స్టేషన్కి వెళ్తే షాల్వా కప్పి సన్మానం చేస్తారనుకుంటున్నావా? నువ్వు లొంగిపోయినా వాళ్ళు చేసేది అరెస్టే. పోయేది ఈ ఆనంద భైరవి కుటుంబం పరువే. వస్తే చుంచు.
ఒసే చుంచు మొహం కంచు, ఎక్కడికే ఎక్కడికి టింగు టింగుమంటూ తిప్పుకుంటూ పోతుండావు? ఓ నా దేవుడు, నా మొగుడి చేతికి సిక్కినానా ఏంది నేను? సిక్కినావే సిక్కినావు, అటు ఇటు చూస్తావేందే? ఇయాల ఈ పులి పంజా దాటికి నీ బతుకు పులిహోరనే పులిహోర. అమ్మో, ఈడేంది పులిహోర అంటాడు? ఒసే కంచు, నా బతుకుని కుక్కలు తాగిన సీపు లిక్కర్ చేసేసి నువ్వెక్కడికో పారిపోతే నేను నిన్ను మళ్ళీ పట్టుకోలేననుకున్నావా ఏంది? అవును, అట్టాగే అనుకున్నా. నిన్ను పట్టుకోవడానికి ప్రపంచ యాత్రకి కష్టపడి తిరుగుతున్నానే, కానీ చూసినావా నీ దరిద్రం మూడి ఇక్కడే పట్టుబడిపోయిండావో. ఇప్పుడు నేను నిన్ను వదులుతానా? నేను వాడి పడేసిన బ్లేడుతో నీ గుండు గీకేసి గుడి మెట్ల మీద కూర్చోబెడతానే. ఆ చిల్లర డబ్బులతో క్వార్టర్ కొనుక్కొని తాగి నా పగ చల్లార్చుకుంటానే. అవే రా. నేను రాను, నేను పోతా. ఏయ్, ఫోటోల నుంచి బయటికి రావే. ఫోటోనా? ఏందే ఈ సన్నాసి నా ఫోటోతోనా మాట్లాడుతూ ఉండడు? చిక్కుతావే నాకు ఏదో ఒక రోజు. ఒసేయ్ కంచు, నువ్వు నా చుట్టూ నా పక్కనే ఉన్నావని నాకు తెలిసే దొరుకుతావు. ఎట్టాగైనా నాకు దొరుకుతావు. మనది దేవుడు కుదిర్చిన ఎలక పిల్లి బంధమే. ఎప్పటికైనా పిల్లి నోటికి చిక్కేదేనే. ఎలకకి దేవుడు రాసిన రాత. చిక్కుతావే చిక్కుతావు. అప్పుడు చూపిస్తానే నా తడాకా ఏందో. అమ్మో, ఈ పిల్లి నాయాలు నన్ను ఎలక మాదిరి పుట్టుక్కుని మింగేసేదానికి కసు కూసునుండాడు. ఈడి నోటికి సిక్కకుండా చూసుకోవాలా. ఓహో,